హాయ్ అందరికీ వెల్కమ్ టు ఇట్లు మీ దివ్య. మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అసలు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో ఎప్పుడు చేసుకుంటారంటే, వరలక్ష్మి వ్రతం అనేది శ్రీ మహాలక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఆరాధించే అత్యంత పవిత్రమైన వ్రతం. ముఖ్యంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అందుకే వరలక్ష్మి అమ్మవారిని పూజించడం అంటే కేవలం ధనప్రాప్తి కోసం పూజించడం కాదు, మన కుటుంబం అన్ని విధాల సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఉండాలని అమ్మవారిని ఆశీస్సులు కోరుకోవడం ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం. వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన అష్టలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని మన సాంప్రదాయము, విశ్వాసము. అష్టలక్ష్ములు మన జీవితంలో ఉండవలసిన వివిధ రకాల సంపదలకు ప్రతీకలు. ధనం, ధాన్యం, ధైర్యం, విద్య, విజయం, సంతానం, సౌభాగ్యం మరియు సమృద్ధి. అసలు వరలక్ష్మి వ్రత కథలోని భావము పురాణ సంప్రదాయ ప్రకారం చారుమతి అనే భక్తురాలికి వరలక్ష్మి అమ్మవారు స్వప్నంలో దర్శనమిచ్చి ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్పారని కథ. చారుమతి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇతర స్త్రీలతో కలిసి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి అనుగ్రహంతో ఆమె కుటుంబ సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, శుభాలు పొందిందని వరలక్ష్మి వ్రతం కథ చెబుతుంది. అందుకనే ముఖ్యంగా వివాహిత స్త్రీలు తమ భర్త ఆరోగ్యం కోసం, ఆయుష్ కోసం, పిల్లల శ్రేయస్సు కోసం, కుటుంబ సౌఖ్యము మరియు సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తారు. ఈరోజు మా వ్లాగ్లో బ్యాక్గ్రౌండ్ డెకరేషను, వరలక్ష్మీదేవి పూజా విధానము మీకు వివరంగా చూపిస్తాము. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి థర్మోకాల్ షీట్స్, బ్రౌన్ షీట్స్, టూత్ పిక్స్, ఫెవికాల్ తీసుకోవాలండి. ఇట్లా ఈ థర్మోకాల్ షీటు ఒక షీట్కి ఒక షీట్ అటాచ్ చేయాలంటే ఫెవికాల్ పూసుకోవాలి మధ్యలో అంతా. పూసుకొని ఆ షీటు ఈ షీటు టూత్ పిక్స్ ద్వారా గుచ్చి మధ్యలో రెండింటిని ఇట్లా ఫిక్స్ చేసి అటాచ్ చేయాలి. ఇంకా దీనిపైన బ్రౌన్ షీట్కి ఫెవికాల్ అక్కడక్కడ పూసుకొని బ్రౌన్ షీట్ అటాచ్ చేసేయాలండి. డాట్స్ పెట్టుకున్నానండి అన్ని చుక్కలన్నీ, మొత్తం 15 చుక్కలు. అటు మధ్యలో 5 వదిలేసి ఇటు 5 అటు 5 7 రోస్ అండి. ఇటు 7 ఇటు 7 పెట్టుకున్నాను. ఫోర్ డాట్స్కి ఒకసారి రాంబస్ షేప్లో డిజైన్ వేసుకుంటా గీత గీసుకుంటూ వెళ్ళడమేనండి. అలా మీరు ఒక్కొక్క రాంబస్ వేసుకుంటూ వెళ్ళప్పుడు మొత్తం లైన్ అంతా క్లియర్గా మీకు అర్థమైపోతుంది, చూస్తే తెలిసిపోతుంది మీకు. చూసారా అండి, ముగ్గంతా రెడీ అయిపోయింది. టెంపుల్ షేప్లో ఎంత బాగుందో, చూడటానికి చాలా బాగుంది. మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను. తీరా ఇది మొత్తం వేయడానికి ఒక అరగంట టైం పట్టిందండి. ఇంకంతా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఇట్లా వాల్కు తగిలించాలని. నెక్స్ట్ మా ప్లాన్ ఏంటంటే ఇక నెక్స్ట్ ఇట్లా యూ షేప్లో సేమ్ ఈ హైట్ నుంచి ఇదంతా ఇక్కడ అంతా వచ్చేసి తమలపాకులను పెట్టేస్తాం అట్లా. అంటే మనకి ఎట్లా అంటే ఫారెస్ట్లో గుడి ఇట్లా ఉన్నట్టులాగా ఫీల్ వస్తుంది అనమాట మంచిగా. అదే మా స్టార్టింగ్ చెప్పాను కానీ గుడి మార్కెట్కి వెళ్ళాం కదా, ఫ్లవర్ మార్కెట్కి. సో అక్కడి నుంచి అవన్నీ తెచ్చుకున్నాము. పైన ఏమో ఇట్లా బ్లాక్స్ పెట్టేసి ఇట్లా ఫ్లవర్స్ పెడతామండి, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఏమేమి తీసుకున్నాము. అక్కడ చాలా రష్ ఉండడం వల్ల అక్కడ లోపల తీయలేకపోయాను వీడియో. అది గుడి మార్కెట్లో ప్రైజెస్ ఎంత ఉంటాయి ఏంటనేది కమింగ్ వీడియోలో ఎప్పుడైనా దాని గురించి కూడా అట్లా చూపిస్తాను. సైడ్స్ కోసం పెద్ద థర్మోకాల్ షీట్ తీసుకొని హాఫ్ కట్ చేసామండి. ఇటు హాఫ్ కన్నా ఎక్కువ పట్టదు. చక్కగా ఫెవికాల్ పెట్టి అంటిస్తే గోడంతా మరకలంటే డ్యామేజ్ అవుతుందండి, బాగుండదు. మళ్ళీ పెయింటింగ్ చేసుకోవాలి, అంత పెద్ద పని. డబల్ టేప్ యూజ్ చేసామండి థర్మోకాల్కి. ఆ గోడ ఏం పాడు కాదు, నీట్గా. అందుకే డబల్ టేప్తో చాలా బాగా ఫిక్స్ అయింది. చూసారా అంత థర్మోకాల్ మీద టెంపుల్ ముగ్గు ఎలా ఎంత బాగా వచ్చిందో. అంత ఇప్పుడు ఇంతవరకు జస్ట్ కంప్లీట్ అయిందండి. ఇక దీనిపైన తమలపాకులతో
అరటాకులతో పూలతో డెకరేషన్ చేయాలి. అది వేరే లుక్ వస్తుంది. ఇంకా చుట్టూ రౌండ్గా చూసినట్టుగా ధర్మకోలను అతికిచ్చేసాం కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు తమలపాకులు ఇట్లా యూ షేప్లో అతికిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి అక్కడ వరకు అలా వస్తుంది. ప్రజెంట్ అయితే మా మదర్ ఇప్పుడు పూజ చేసుకోవడానికి అండ్ తను నైవేద్యం చేసుకోవడానికి వెళ్ళారు. అంతలో తను వచ్చేసేలోపు మనం వన్ బై వన్ తమలపాకులు అంటించేసుకున్నాం. ముందుగా తమలపాకు తీసుకొని గుండు సూది, అది బెల్ పిన్స్ అండి, బెల్ పిన్స్తో ఇలా పెట్టేసేసుకొని గుచ్చేసుకోవడం ఇట్లా. మనం చూసుకున్నట్టయితే ఇట్లా ఆకు కింద ఆకు పెట్టుకుందామండి. సో మనకి ఎట్లుంటుందంటే ఇప్పుడు న్యాచురల్గా ఇట్లా మనకి లీవ్స్ ఉన్నట్టే ఫీలింగ్ వస్తుంది అనమాట. పైన స్టిక్ చేసారంటే చూడడానికి కూడా ఆడ్గా ఉంటుంది. చూసారంటే లేయర్ ఫామ్ అయింది. మా మదర్కి ఇంకా ఈ నైవేద్యాలు ఆ వంటలు చేయడంలో టైం అక్కడ స్పెండ్ చేస్తుంది. సో తను నాకు ఇప్పుడు నేను అందుకే హెల్ప్ చేస్తున్నాను దానికి మంచిగా. సో నాకు హెల్ప్ వీడు, ఈ క్యూట్ బాయ్, ఈ క్యూట్ ఫెలో. వాడు ఎంత సైలెంట్గా ఉన్నారా అనుకుంటున్నారా? వాడికి అలవాటు పడిపోయాడు చూసి. ఫస్ట్ తెచ్చిన రోజు గోల చేసాడు ఫుల్. ఏమి అటు కెమెరా చూస్తే ఏమొచ్చింది, నన్ను చూడు, ఇద్దరు దేకు గోల చేసాడు ఫుల్. ఇప్పుడు అరిచి అలసిపోయి పడుకున్నాడు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మీరే చెప్పండి ఎలా ఉందో కామెంట్స్లో ఓవరాల్ వ్యూ అంతా. నాకైతే మాత్రం సూపర్ ఉంది అసలు. మొత్తానికి అయితే తమలపాకులతో అయిపోయింది. బాగుంది కదా చాలా. నెక్స్ట్ ఇంకేంటంటే మేము గుడిమల్కాపూర్ తెచ్చుకున్న ఈ ఫ్లవర్స్తో అరేంజ్ చేయాలి పైన బ్లాక్స్ పెట్టి. సో స్టార్ట్ చేద్దాం. ఈ నైవేద్యాలు అయ్యాయేమో పూజ అంతా చివరికి వచ్చాయి. ఏమేమి చేస్తుంది దేవుడికి స్పెషల్గా వంటలు? సస్పెన్సా? హర్రర్ మూవీలాగా సస్పెన్స్. అది తమలపాకు పెద్దామంతా అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏంటంటే ఇట్లా ఫోమ్స్ ఉంటాయి, బ్రిక్స్. ఇవి మెయిన్లీ మన ఫ్లవర్స్కే అనమాట. సో మన మిగతా రిమైనింగ్ ఫ్లవర్స్ మన గోపురం పైన రావడానికి ఫస్ట్ ఈ బ్రిక్స్కి ఇట్లా డబల్ టేప్ అంటిస్తాను. ఇట్లా ఆల్రెడీ ఒకటి చేసాను, చూపిస్తాను. ఇలా డబల్ టేప్ అంటించేసేసి దీనికి థర్మోకాల్కి పెట్టేస్తాను. సో వన్స్ ఇది పెట్టేసిన తర్వాత మనం డైరెక్ట్గా ఫ్లవర్స్ ఇక్కడ గుచ్చేసేయడమే. సో మంచి ఒక అస్థెటిక్ వ్యూ వస్తుంది అనుకుంటా. ఫస్ట్ ఇందాక డబుల్ టైప్ అనుకున్నాము, ప్లస్ కానీ డబుల్ టైప్ ఏంటంటే ఫోమ్కి అతుక్కోట్లు ఏమిటి వచ్చేస్తుంది. సో ఈ సినారోకి అది వర్కౌట్ అవ్వదు. సో అందుకని చెప్పి టూత్ పిక్స్తో ఫస్ట్ ఇట్లా 4 సైడ్స్ మధ్యలో గ్రిప్ కోసం పెట్టేసేసి ఇది ఇట్లా తీసుకెళ్ళి దీనికి ఇలా పెట్టేస్తే మనకి ఇంకా పర్ఫెక్ట్. చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఫోన్కి ఇట్లా ఆల్టర్నేటివ్ డిఫరెంట్ కలర్స్ పెట్టామన్నమాట. మంచిగా నేను తెచ్చుకున్న ఫ్లవర్స్ అన్నమాట. మేము అనుకున్న కలర్స్ వైట్, ఎల్లో, పర్పుల్, వైట్, ఎల్లో మొత్తం ఇది. సో ఇట్లా ఆల్టర్నేట్గా పెట్టుకుంటాం అనమాట మంచి లుక్ రావడానికి. ఈ పర్పుల్ కొంచెం వడిలిపోతున్నాయి బాగా, అంటే మార్నింగ్ ఎప్పుడో తీసుకున్నాం కదా, అది ఇప్పుడు వరకు లేట్ అది ఉండట్లేదు. సో చాలా వరకు ఫ్లవర్స్ పోతున్నాయి, అది కొంచెం టైం పడుతుంది బాగా. పూలు పెట్టడం అంతా ఫినిష్ అయిపోయింది.
కలర్ సీక్వెన్స్ చాలా బాగుంది చూడండి, ఇట్లా వైట్ ఎల్లో పర్పుల్ ఇదంతా. సో నెక్స్ట్ సడన్ ఇది యాక్చువల్ లేదు ప్లాన్లో, అప్పుడెప్పుడో దసరాలు అప్పుడు నవరాత్రి అప్పుడు తీసుకున్నాం ఇది, మా మదర్ది అప్పుడు ఆ నవరాత్రి 9 days షూట్ అప్పుడు. అది సడన్గా ఇప్పుడు గుర్తొచ్చింది, పెడితే బాగుంటుంది కదా ఇట్లా పూలమాలలాగా అని చెప్పేసి. సో అది కూడా ట్రై చేస్తున్నాం, బాగుంటుందని అనుకుంటున్నాను నేనైతే. యా ఎస్, మ్యాచ్ అయింది కలర్కి, ఈ కలర్కి పూలకి అన్నిటికీ బాగుంది. యా ఇటు సైడ్ కూడా పెట్టేశాను, లెంత్ కరెక్టే వచ్చింది కదా. యా కరెక్టే ఉంది. సో ఎందుకంటే షార్ట్ లెంత్ తీసుకున్నా అంటే కింద ఇట్లా మళ్ళీ అరిటాకులు పెడతాము, సో కవర్ అయిపోద్ది అనమాట. సో ఇదనమాట. నెక్స్ట్ చూసారు ఎంత మెస్ అయిందో కిందంతా అసలు. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి, ఇదంతా క్లీన్ అయిపోయాక ఇంకా నెక్స్ట్ అమ్మవారిని అలంకరిద్దాం అది ఇంకేసి. సో దానికి మా మదర్ వచ్చేస్తారు, తను ఇప్పుడు చాలా బిజీగా ఉంది వంటల్లో నైవేద్యాలు అన్నీ, ఇప్పుడే ఫ్రీ అయినట్టుంది. ఇంకా తను వచ్చి ఇంకా కంటిన్యూ చేస్తాం. చిలుకలు కూడా యాడ్ చేసాము, చాలా బాగున్నాయి కదా చిలుకలు ఇవన్నీ, అసలు భలే ఉన్నాయి అసలు. నెక్స్ట్ ఇంకా క్లీన్ చేసేసుకుందాం మన కిందంతా. ఇంకా నేను అమ్మవారి డెకరేషన్ కోసం వచ్చానండి. మా అబ్బాయి చాలా బాగా హెల్ప్ చేశాడు నేను వచ్చే వరకు. డెకరేషన్ చూసి నేనే షాక్ అయిపోయాను. నెక్స్ట్ ఇంకా అమ్మవారి డెకరేషన్కి వెళ్ళి ఇంకా 3 బిందెలు స్టెప్ వైజ్గా సైజుని బట్టి 3 స్టేజీలు తీసుకున్నానండి. ఫేస్కి ఏమో అటు ఇటు హోల్స్ ఉంటాయి కదా, దాంట్లో పసుపు తాడు 3 పేటలు పసుపు తాడు వేసి థ్రెడ్ కట్టుకోవాలండి. అటు అంటే కొన్ని ఏమో కట్టే అమ్ముతారు, ఇప్పుడు మాకు వచ్చిన ఫేస్కి లేదు ఆల్రెడీ థ్రెడ్, అందుకని మేము థ్రెడ్ కట్టుకున్నాను. ఇంకా తర్వాత మాకు వినాయకుడి స్టూల్ ఉంది, స్టూల్లో చక్కగా రెడ్ క్లాత్ తీసుకొని జాకెట్ తీసి దాని మీద ఇట్లా పరుచుకున్నాను. తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి బియ్యం తీసుకోవాలండి కలశం కిందకి. ఆ బియ్యంలో పసుపు కుంకుమ కర్పూరము కొంచెం దానిలో చల్లుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు బిందె లాంటిది సుమారుది ఆ బియ్యం పైన ఉంచానండి. ఆ పెద్ద సైజు బిందెకి పసుపు దారంతో తమలపాకుతో కంకణ ధారణ చేసుకోవాలండి కంపల్సరీ. ప్లెయిన్ బిందె అయినా చెమ్మైనా యూజ్ చేయకూడదు, కంపల్సరీ కంకణం కట్టుకోవాలి. దాంట్లో కూడా నీళ్ళు పోసాక ఆ నీళ్ళలో కూడా పసుపు కుంకుమ కర్పూరము సుగంధ ద్రవ్యాలు వేసుకోవాలండి. ఇలా 4 వైపులు ఇలా డబల్ టేబుల్ అంటించుకోవాలి. దీనికి కూడా కంకణం ధారణ చేశానండి. ఇప్పుడు దీని మీద కూడా సేమ్ యాస్టీస్ దీనిలాగే డబల్ టేప్ వేసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ మెయిన్ కలశం చెంబు చిన్నది పైన పెట్టాలి. ఈ డబల్ టేప్ వల్ల కథలు నీట్గా ఫిక్స్గా ఉంటుంది. డబల్ టేప్ వేసుకున్నాను. వేసుకున్నాక మెయిన్ కలశం దీంట్లో ఇంకా చూడండి ఇలా ఫిక్స్ అయింది. దీంట్లో కూడా పసుపు కుంకుమ వేసుకున్నాను, ఇక్కడ కూడా పసుపు కుంకుమ వేసుకున్నాను. ఇలా కలిసి చూడు పెట్టుకున్నాక ఇది కొంచెం పై పార్ట్ కొంచెం వెడల్పుగా ఉంది, అందుకని 11 ఆకులు పెట్టాను. ఇది కొంచెం చిన్నగా ఉంటే 5 ఆకులు సరిపోతుంది. ఇది కొబ్బరికాయ పసుపు తీసుకొని ఇలా పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇది ఇలా పెట్టుకోవాలండి. ప్రతి పూజ సామాగ్రి షాప్లో దొరుకుతుంది. ఇది వరకు ఇటువంటిది లేనప్పుడు అవకాశము ఇక్కడ కర్ర పెట్టి కర్రకు చీర కట్టడం జరిగేది. ఇప్పుడు కర్ర కట్టే పని లేకుండా ఇదే రెడీమేడ్ చక్కగా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఫేస్ పెట్టుకొని ఫిక్స్ చేయాలండి. ఇలా ఫేస్ని ఫిక్స్ చేసుకున్నామండి. అదే ఇక్కడ ఈ థ్రెడ్ ఇక్కడ వేసి దీనికి వేసి స్టాండ్కి వేసి టైట్గా
చెంబు చేసి పెట్టుకున్నాను. మధ్యలో ఇది స్ట్రైట్గా ఫేస్ నిలబడడానికి ఈ స్పాంజ్ మధ్యలో కొంచెం వెనక పెట్టాను. ఇది కొబ్బరికాయకి వేసుకుని మధ్యలో అయితే ఇట్లా పడిపోతుంది అనమాట. వీటిని స్ట్రైట్ పెట్టాను అనమాట. శారీని ఇప్పుడు హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని చక్కగా 25% శారీ ఇట్లా వదిలేసేయాలి. పళ్ళు దగ్గర 25%, 75% శారీ ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఫ్రిల్స్ అన్నీ అయిపోయాక ఇలా ఉడుకోసుతోటి ఇలా చెంబు కట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఆ చీర పైన ఇంకొక చెంబు ప్రాంతంలో అదే అటు ఇటు రాడ్ లాంటిది పెట్టాను కదండి, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది కదా, దానికి బ్లౌజ్ పీస్ చుట్టేసి దాంట్లోనే చేతులు కూడా చుట్టేసి థ్రెడ్ సపోర్ట్ తీసుకున్నాము. థ్రెడ్తో గట్టిగా కట్టేసాము. శారీలో జాకెట్ క్లాత్ తోటి ఈ 2 హ్యాండ్స్ లోపల జాకెట్ పెట్టి జాకెట్లోకి ఈ హ్యాండ్స్ 2 పెట్టి సెట్ చేశానండి. సెట్ చేశాక ఇంక ఇది వైట్ చెంగు ఇలా తీసి ఇలా వేశాను. ఇంకా ఈ కాళ్ళు ఇది శారీ మధ్యలోకి లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక పిన్నీస్ పెట్టుకోవాలి. ఇది ఇట్లా సెట్ చేశాను. ఇంకా సెకండ్ కాల్ కూడా ఇలా పిన్నీస్ పెట్టి ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ చేసి ఇక్కడ కూడా ఇంకో పిన్నీస్ పెట్టుకోవాలి. ఇలా సెట్ చేశాను. ధనుష్ రెడ్ రాళ్ళది బాగుందా, ఇది గోల్డ్ది బాగుందా? చీర కట్టడం అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా నగలు అలంకరణ చేసామండి. చక్కగా 3 నగలు సరిపోయిన నిండా ఎక్కువ కళగా ఉంది. ఇంకా గాజులు కూడా అమ్మవారి కోసం అనుకున్న గాజులు కూడా అటు ఇటు అలంకరించాను చేతులకి. ఇంకా వడ్రాణం కూడా ఇలా పెట్టాను. ఇంకా జడ కూడా చక్కగా ముందుకు వచ్చేటట్టు అలంకరించాను. ఇంకా పూలు డెకరేషన్ చేస్తున్నాను. ఈ విరజాజి మల్లెపూలతో చక్కగా నీట్గా అలంకరించాక ఆవిడకి ఇష్టమైన అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైన కమలం పువ్వుతో కూడా అలంకరించానండి. ధనుష్ 7 చెట్లు ఇక్కడ పెడుతున్నా, పర్వాలేదు, బాగుందా? వీళ్ళు పూల మార్కెట్ నుంచి చాలా పూలు తెచ్చారండి. ఇంకా అవన్నీ ఏం చేయాలో అని అమ్మవారికి కంప్లీట్ అయిపోయాక చాలా పూలు మిగిలాయి. ఇంకా అన్ని ఫ్లవర్ వాజులో అలంకరించేసి చక్కగా కిందంతా డెకరేషన్ లాగా చుట్టూ అమ్మవారి కింద పెట్టామండి. చాలా లుక్ వచ్చింది దానివల్ల, చాలా బాగుంది చూడటానికి. తులసి చెట్టు కూడా చక్కగా నేను ఎప్పుడు అమ్మవారి పక్కన తులసి కుండి కూడా పెట్టుకొని పూజ చేస్తానండి వరలక్ష్మీకి. అదే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇంట్లో ఉంటే తులసి చెట్టు అలా పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టాను. ఇంకా తర్వాత నీళ్ళల్లో దీపాలండి. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన దీపము. అందుకని అటు ఇటు వాటర్ పోసి వాటర్లో పూలు డెకరేషన్ చేసి దాని మధ్యలో దీపాలు పెట్టి జ్యోతి వెలిగించాను. అమ్మవారికి ఫ్రూట్స్ కూడా 5 రకాలు పెడతామండి ఇప్పుడు. అంటే ఉంటే ఇంక 9 రకాలు కూడా పెట్టుకోవచ్చు, 8 రకాలైనా పెట్టుకోవచ్చు. నేనైతే మినిమం 5 కంపల్సరీ 5 తక్కువ పెట్టినండి. అదే 5 రకాల ఫ్రూట్స్ పెట్టాను. దీపాలని వెలిగించుకున్నాక వరలక్ష్మి వ్రతం కథ విధానం అంతా చదువుకున్నానండి. మొత్తం అన్నీ ఎప్పుడు చదువుకునే ఇంపార్టెంట్ మంత్రాలన్నీ చదువుకున్నాను. ఇంకా నైవేద్యాలు తీసుకొని సమర్పించాలి అమ్మవారు. ఆ అమ్మవారికి ఏనుగులు చాలా ప్రీతికరమైనవి కదండి. ఎలా మనం దేవుడి ముందు కూడా ఏనుగులు ఎలా పెట్టుకుంటామో ఈ వరలక్ష్మి అప్పుడు కూడా అటు ఇటు ఏనుగులు పెట్టుకుంటే చాలా మంచిది. అందుకే కంపల్సరీ అందరూ చాలామంది ఏనుగులు పెట్టుకుంటారు. నేను కూడా ప్రతి ఇయర్ పెడతాను, అలాగే పెట్టాను ఏనుగులు.
లక్ష్మీదేవికి అన్ని హారతిలో తమలపాకుల హారతి చాలా ప్రీతికరం అండి. అందుకని చాలామంది శుక్రవారాలు కూడా తమలపాకు హారతి 5 శుక్రవారాలని 8 శుక్రవారాలని అలా ఏదైనా అనుకొని చేస్తారు. అలాగే ఇది మెయిన్ వరలక్ష్మితం కదా, ఇంకా ముఖ్యమైన పర్వదినం కదా, ఆమెకి ఇష్టమైన తమలపాకు హారతి ఇచ్చానండి. ఈ హారతి గురించి వివరంగా తెలుసుకోవాలంటే వెనక నా యూట్యూబ్లో లక్ష్మీదేవికి తమలపాకుల హారతి గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. అది చూసుకొని మీకు వివరంగా తెలుస్తుంది. అమ్మవారికి ఇష్టమైన పానకం అండి, పెసరపప్పు, శనగలు అంటే మీకు తెలుసు, పచ్చి శనగలు అందరికీ సాయంత్రం ముత్తైదులందరికీ తాంబూలం ఇస్తాము. శనగలు ఇంకా నైవేద్యాలను చూస్తే ఇంకా భక్షాలు, పులిహోర, గారెలు తీసాను, దద్దోజనం. న్యాచురల్గా తాటాకులతో చేసిన చిలుకలు తెచ్చామండి. అమ్మవారికి చుట్టూ కట్టాలి, నిన్న అక్కడ ప్లేస్ సరిపోలేదు, ఎక్కడ డెకరేషన్ చేయాలో తెలియలేదు, అందుకే కింద ప్లేట్లో అలంకరించాము. చేసిన నైవేద్యాలు 5 రకాల పళ్ళు అన్నీ సమర్పించాను. ఇంకా మెయిన్ కొబ్బరికాయ కూడా కొట్టడాను. ఇంకా చక్కగా లాస్ట్న అమ్మవారికి ఇష్టమైన తమలపాకుల హారతి కూడా ఇస్తున్నానండి. మా అమ్మవారి డెకరేషన్, అమ్మవారి పూజా విధానం, ఈ వ్లాగ్ అంతా మీకు నచ్చింది అనుకుంటాను. మీరంతా తప్పకుండా నా ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీరంతా నాకు సహకరించండి. లైక్ బటన్ మీరంతా ప్రెస్ చేసి ఇంకా ముందు మంచి వీడియోలు వచ్చినట్టు నాకు సహకరించండి.